మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము, నీ కోరిక సిద్ధింపచేయను. 20వ కీర్తన 4వ వచనం. అవును ప్రియులారా, మన దేవుడు మన కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకనే 145వ కీర్తన 19వ వచనాన్ని కనుక చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనే మాట చదువు. కాబట్టి నీ కోరిక నెరవేర్చబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జీవితం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభువా నా కోరికను తీర్చు అంటే దేవుడు తీర్చడు ప్రియులారా. కాబట్టి ప్రభువు చాలా చక్కగా చెప్తున్నాడు, తన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, అంటే దేవుడంటే భయము, దేవుడంటే భక్తి ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారి జీవితాల్లో వారి కోరికను నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నాకైతే సంతానం లేదు. వారు ప్రతి ఏటా కూడా వారు దేవుని ఆరాధించడానికి వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే హన్నాకు సంతానము లేనటువంటి దానిని బట్టి తన యొక్క వైరి అయినటువంటి పెనిన్నా ఆమెను మానసికమైనటువంటి వేదనకు గురి చేసి ఈ జీవించడము అనవసరం అనేటువంటి హీనస్థితికి ఆమెను దిగజార్చింది. అయితే ఆమె ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, నా కోరికను సిద్ధింపచేసేటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి యొక్క ఆలోచనతో దేవుని యొక్క సన్నిధిలో ఆమె గోజాడినట్లుగా మనం గమనించవచ్చు. మొదటి అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహు ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ దాసురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడ్ల అతని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను. వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబళ్ళు చేసుకొనెను. అవును ప్రియులారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చి తన జీవితాన్ని దేవుని ముందు పెడుతుంది ప్రియులారా. నీ సేవకురాలి యొక్క శ్రమను నువ్వు గమనించు, నీ సేవకురాలికి కలిగినటువంటి శ్రమను చూడు, నన్ను మర్చిపోకుండా నా బాధ నా వేదనను నువ్వు గమనించు ప్రభువా అని సెలవిస్తుంది. ఈ లోకంలో మన యొక్క బాధలను బట్టి, మన యొక్క శ్రమలను బట్టి, మన యొక్క వేదనను బట్టి మనుషుల దగ్గరికి వెళితే చెప్పుకుంటే తీరుతుందా అని అనుకుంటున్నామే. కానీ ఏ మనుష్యుడు కూడా ఒక వ్యక్తికి కలిగినటువంటి శ్రమను, బాధను, వేదనను తీసివేయలేడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. తన భర్తకు చెప్పినప్పుడు భర్త అంటున్నటువంటి మాట, నేనేమన్నా దేవుడనా నీకు సంతానము కలుగు చేయటానికి అని తన యొక్క నిస్సహాయతను అతను వ్యక్తం చేసినప్పుడు, దేవుడు మాత్రమే నా కోరికను సిద్ధింప చేసేటువంటి వాడు అనేటువంటి ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో తన యొక్క జీవితాన్ని అక్కడ పెట్టినట్లుగా మనం గమనించవచ్చు. ఆమె చాలా చక్కగా క్లియర్గా తన యొక్క కోరికను ప్రభువుకి తెలియపరుస్తుంది. ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నాకు మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డను నా కొరకు దాచుకోను, కానీ మళ్ళీ నీ సేవకే నేను అప్పగిస్తానని ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలి ఆమెను గమనిస్తున్నాడు పిల్లరా. గమనించి ఒకవేళ ఈమె మత్తురాలై ఉందే అని అనుకొని మాట్లాడినప్పుడు, అయ్యా నా హృదయంలో ఉన్నటువంటి వేదనను ప్రభు సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏలి అంటున్నటువంటి మాట, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునేటువంటి మనవిని ఆయన దయచేయనుగాక అని చెప్పినప్పుడు ఆమె ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసి సంతోషంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత దేవుడు ఆమెను దర్శించాడు. ఒక చక్కని మగబిడ్డ సమూయేలుని, ఒక గొప్ప ప్రవక్తను హన్నా యొక్క గర్భము నుంచి ప్రభు తీసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఆయన సిద్ధింపచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ హన్నా ఏ విధంగా అయితే మనుషుల మీద ఆధారపడలేదు, కానీ సమస్తమును తీర్చగలిగినటువంటి వాడు నా దేవుడు అనేటువంటి ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చి గోజాడి ఒక చక్కని మగబిడ్డను పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు. యాజకుడైనటువంటి ఏలి చెప్పినటువంటి మాటను ఆమె విశ్వసించి ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేసి సంతోషంగా ఉన్నట్లుగా గమనించవచ్చు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కోరిక నెరవేర్చకుండా అలాగే ఉంటుంది. ఒకవేళ నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి అప్పులను బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమాధానము లేనటువంటి స్థితి, నీ బిడ్డల పట్ల నీకున్నటువంటి బాధ్యతను బట్టి వారు తిరుగుబాటు చేసేటువంటి వారుగా, నీ కుమార్తెలు తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు కనుక బాధపడుతుంటే
ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం నీ కోరికను సిద్ధింపచేసేటువంటి వాడని నేనే. కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం, ఆయన సన్నిధిలో మనం గోజాడుదాం. అన్న ఏ విధంగా అయితే పొందుకుందో అలా మనం కూడా పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీ కోరికను సిద్ధింపచేస్తాననేటువంటి వాగ్దానం ఇచ్చే ప్రభువుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మా కోరిక ఏదైతే ఉందో నేను అది శరీర సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు, నాయన మీ సన్నిధికి వచ్చి మొరపెట్టి దాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.